నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. ఈ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు నేను ఈ వీడియోలో ఒకటి కాదు, రెండు కాదు, 3 టాపిక్ల గురించి మాట్లాడబోతున్నాను క్లుప్తంగా. నంబర్ 1, ఇందులేక సరే రేణుక పరిస్థితి ఏంటని చెప్పేసి నేను స్టోరీ చేశాను. అంటే బిఆర్ నాయుడు ఇష్యూలో సంబంధం లేనటువంటి ఒక మహిళ ఫోటో తీసుకొచ్చి ఆవిడకి రకరకాలుగా లింకులు అంటగట్టి బద్నాం చేసి సునకానందం పొందేటటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో 24 గంటలు గడవక ముందే కర్మ ఎదురు తిరిగి వాళ్ళను కొట్టడం అయితే ప్రారంభించింది. అదేంటో నేను క్లియర్గా వివరించే ప్రయత్నం అయితే మొదటి టాపిక్లో చేస్తాను. రెండో టాపిక్లో 100 జండు బాంబులు రాసుకున్న తగ్గినటువంటి తలనొప్పి, ఈ కొలికిపొడి ఇష్యూ, ఈ చిన్ని ఇష్యూ అని చెప్పేసి నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. అయితే చాలా సామరస్యపూర్వకంగా, సున్నితంగా ఆ సమస్యకి చెక్ పెట్టే ప్రయత్నం, ఆ సమస్యని తీర్చేటటువంటి ప్రయత్నం అయితే చిన్ని చేశారు. ఆయన తీసుకున్నటువంటి స్టెప్ అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఆయన వ్యాఖ్యలు కానీ, ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ కానివ్వండి. సో ఒక్కసారి దాని గురించి కూడా నేను ఏం మాట్లాడాడు, ఏం చేశాడు అనేది కూడా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే రెండో టాపిక్లో చేయబోతున్నాను. ఇక ముచ్చటగా మూడో టాపిక్లో ఈరోజు శాసన మండలిలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. దాని గురించి జస్ట్ స్పృశించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ మనం అనుకున్నట్టుగా రేణుకా జెట్టి అనేటటువంటి ఒక మహిళ ఫోటోని తీసుకొని, ఆవిడ ఒక కారుతో దిగినటువంటి ఫోటోని తీసుకొని, బిఆర్ నాయుడుతో ఉన్నటువంటి మహిళ ఎవడే, ఆ ఫోటోల్లో ఉన్న మహిళ ఎవడే, ఆ వీడియోలో ఉన్నటువంటి మహిళ ఎవడే, ఈవిడికి ఆ కారు కూడా బిఆర్ నాయుడు కొనిపెట్టాడు, అది సాలక డబ్బులు అడిగింది, అందుకనే వాళ్ళిద్దరి మధ్య ఇదైపోయిందని చెప్పేసి రకరకాలుగా నానా చండాలం అంతా రాసేసి ఆ ఫోటో పెట్టేసి కొన్ని వందల అకౌంట్లో తిప్పటం అయితే ప్రారంభించారు. దానికి ఆవిడ కూడా రియాక్ట్ అయింది. ఒరే నాకేం సంబంధం రా, నేనేంటి, అది ఆవిడేంటి, అసలు మాకు ఏంటిది, ఈ గొడవ ఏంటి, ఈ కళ్ళు లేవా మీకు, బుద్ధి లేదా, ఆ మహిళ నేను ఒకటే ఎందుకు అవుతాము, ఇక మీరే చెప్తున్నారుగా ఎవరో బ్రాహ్మణురాలు, ఎవరో ఆవిడ వయసు ఎంత ఉంటుందని చెప్పేసి ఇన్ని వివరాలు చెప్తున్నారు కదా, అసలు నాకు ఆవిడకి పోలికలు ఎక్కడ ఉన్నాయి, నేను బ్రాహ్మణురాలు ఎందుకు అవుతాను, నాకు ఆడపిల్లలు ఎందుకు ఉన్నారు, అసలు ఏ వివరాలు తెలుసుకోకుండా ఏమీ చేయకుండా ఈ కథ ఏంటి, గొడవ ఏంట్రా బాబు అని చెప్పేసి దయచేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ చేసింది సామాజిక మాధ్యమాల్లో. అయితే ఈ క్రమంలో ఇంకొక ట్విస్ట్ కూడా జరిగింది. కొంతమంది ఆవిడ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా ఆ సదరు పోస్టులు పెట్టిన వ్యక్తిలో ఒక వ్యక్తిని గుర్తించి అతనితో మెసెంజర్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒరే బాబు, నువ్వు ఈ రకంగా పోస్టులు పెట్టావు, ఇది తప్పురా, ఇది దుర్మార్గం రా, కరెక్ట్ కాదురా బాబు, దయచేసి వీటిని డిలీట్ చెయ్యి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే, ఆ రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యక్తి మాత్రం సమస్య లేదు, కుదరదు, తగ్గేదే లేదు, రప్పా రప్ప అంటూ సినిమా డైలాగులు కొట్టాడట. సరే నీ పని ఎలా ఉందా అని చెప్పేసి ఆవిడ లీగల్గా ప్రొసీడ్ అయింది. కట్ చేస్తే 48 గంటలు గడవక ముందే ఆ సయ్యద్ అనేటటువంటి వ్యక్తిని, అంటే ఆ బ్యాచ్లో ఇతను కూడా ఒక వ్యక్తి అనమాట, ఇతను కూడా పోస్టులు పెట్టాడు. ఆ సయ్యద్ అనేటటువంటి వ్యక్తిని అరెస్టు చేసి నల్ల ముసిగేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. కోర్టు కూడా అతనికి 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. సో చూసారా కర్మ ఎంత ఫాస్ట్గా తిప్పికొట్టడం ప్రారంభించిందో. ఇందులో కొసమెరుపు ఏంటంటే, అతని కింద ఫేస్బుక్లో ఆ బయోలో ఒక లైన్ రాసుకున్నాడు తెలుగులో, దైవానికి భయపడపోయినా పర్వాలేదు, కర్మకు మాత్రం భయపడు, దైవం శిక్షించడం మానేసినా సరే కర్మ మిమ్మల్ని శిక్షిస్తుంది అని చెప్పేసి ఈ లైన్లో ఒక లైన్ రాసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే జరిగింది. రాయటం కాదురా, ఆచరించి చూపాలి. నువ్వు ఒక మహిళను వ్యక్తిత్వ హననం చేస్తూ దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరు దైవం గుర్తించిందో లేదో తెలియదు కానివ్వండి, నువ్వు చేసిన కర్మకు ఈరోజు శిక్ష అనుభవిస్తున్నావు అని చెప్పేసి చెప్పటానికి రుజువుగా ఈ సంఘటన తీసుకోవచ్చు అనమాట. సో మనం రాస్తే సరిపోదు, సూక్తులు చెప్తే సరిపోదు, ఆచరించాలి, లేకపోతే ఆ పనిష్మెంట్ మనకే పడుతుందని చెప్పడానికైతే ఉదాహరణ. సో ఒకడే కాదు, ఇంకా చాలా మంది ఈ రకమైన పోస్టులు పెట్టారు కాబట్టి వాళ్ళందరినీ గుర్తించి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే పోలీస్ వ్యవస్థ మీద ఉంది. ఈ రకంగా చూసి చూడనట్టుగా వదిలేస్తే ఇక మహిళల వ్యక్తిత్వ హననం విషయంలో అసలు పోటీయే ఉండదు. వైసీపీ వాళ్ళు ఒకళ్ళ మించి ఒకళ్ళు చేస్తారు కాబట్టి ఆదిలోనే అంతం చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది. సో ఈ అంశం ఒక పక్క అయితే, ఇక రెండో అంశం కేశినేని చిన్ని, కొలికిపొడి శ్రీనివాసరావు మధ్య జరిగినటువంటి వివాదం. అంటే నెమలి వేణుగోపాల స్వామి
ఉత్సవాలకు సంబంధించి అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించే దగ్గర వివాదం, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు లాక్కోవటం, ఇవన్నీ మనం చూసాం కదా. అయితే ఈ అంశం చిలికి చిలికి గాలివానగా మారుతుంది, తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతుందని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేశారు. అయితే కేశినేని చిన్ని తాజాగా ఒక చిన్న వ్యాఖ్య చేశారు మీడియాతో మాట్లాడుతూ. బహుశా ఆ వ్యాఖ్యతోటి వివాదం దాదాపుగా ముగిసిపోయినట్టు అనుకోవచ్చు. వేణుగోపాలస్వామి దేవస్థాన ఉత్సవాలకు సంబంధించి జరిగినటువంటి అంశం దురదృష్టకరం. దేవుడి దగ్గరికి మనం భక్తితో వెళ్ళాలి తప్ప రాజకీయాలను తీసుకురాకూడదు. చాలా చిన్న ఇష్యూ అది, అసలు దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక దళితుల గురించి, దళితులకు సంబంధించిన అంశాల గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతకు మించిన హాస్యాస్పదం మరొకటి లేదు. ముఖ్యంగా కృష్ణా జిల్లా వైసీపీ నాయకులకి అరుపులు ఎక్కువ, పని తక్కువ. మీ పని చూసుకోండాయా బాబు, అక్కడ మాకేం పెద్ద సమస్యలు ఏం లేవు, చాలా చిన్న ఇష్యూ, అసలు పట్టించుకోవాల్సిన ఇష్యూ కూడా కాదు అని చెప్పేసి ఒక్క మాటలో తేల్చవతలేసి తన సహృదయతను చాటుకున్నారు. నిజంగా ఈ అంశం వచ్చిన తర్వాత కొలికపూడి శ్రీనివాసరావు ఆ డిబేట్లో ఈ డిబేట్లో చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, కొంత ఈ యొక్క అగ్నికి ఇంకా ఆజ్యం పోసినట్టుగా రగిలిస్తూనే ఉన్నాయి. అయితే కేశినేని చిన్ని మాత్రం కొంత సంయమనం పాటించి అసలు ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, చాలా చిన్న ఇష్యూ, చాలా అసలు మనం గమనించాల్సినటువంటి ఇష్యూ కూడా కాదని చెప్పేసి లైట్ గా తీసుకోవటం, ఒక్క ముక్కలో తేల్చిపరేయటం, నేనేం మనసులోకి తీసుకోవట్లేదు, నేనేం కక్ష సాధించాలని చెప్పేసి అనుకోవట్లేదని చెప్పేసి ఆయన తన భావాన్ని వ్యక్తం చేయడం అనేది చాలా వరకు ఆ తీవ్రతను తగ్గించిందని అనుకోవచ్చు. పైగా రివర్స్ లో ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి వైసీపీ వాళ్ళ మీద కౌంటర్ అవ్వటం కూడా కొంత ఈ సమస్యకు ముగింపనే అనుకోవచ్చు. సో అవతల పక్క కొలికిపూడి కూడా అదే సహృదయంతో గనక వ్యవహరిస్తే అసలు ఈ సమస్య ముగిసిపోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఎంతో ఉపద్రవంగా మారుతుంది అనుకున్నటువంటి సమస్య ఎంపీ చొరవతోటి దాదాపుగా సమస్య పోయినట్టుగానే భావించాలి. ఇది ఖచ్చితంగా మంచి చేసేటటువంటి విషయమే. ఇక లాస్ట్గా మూడోది, ఈరోజు శాసన మండలిలో లడ్డూ కల్తీ మీద వాడి వేడి చర్చ జరిగింది. సరే, వైసీపీ తన సహజ స్వభావంతో నిందలంతా టీడీపీ మీద వేసే ప్రయత్నం, టీడీపీ వాళ్ళు తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. సో అందుట్లో తిప్పికొట్టాలి అన్నప్పుడు ఖచ్చితంగా అచ్చెన్నాయుడు వంటి వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు. అయితే ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అసలు చంద్రబాబు కుటుంబానికి భక్తే లేదు, చంద్రబాబు కుటుంబానికి దేవుడి మీద నమ్మకమే లేదనేటటువంటి క్రమంలో రివర్స్ అటాక్ అయితే మొదలైంది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టే ఈ రకంగా ఆయనకు దేవుడి మీద నమ్మకం లేదు, భక్తి లేదు, ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు అనేటటువంటి రకంగా అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అయ్యా మీరు కూడా క్రిస్టియన్, ఆయన కూడా క్రిస్టియన్ అన్నట్టు వ్యాఖ్యానించారు. అయితే వెంటనే చైర్మన్ మోషన్ రాజు, నేను క్రిస్టియన్ ఏంటి, ఎవరిని పట్టుకుని మీరు క్రిస్టియన్ అంటున్నారని చెప్పేసి ఆయన కొంత అచ్చెన్నాయుడిని గట్టిగా నిలదీశారు. సార్ మీరు క్రిస్టియన్ అని చెప్పేసి నేను అనుకున్నాను, ఒకవేళ మీరు కాదంటే చెప్పండి, నేను దానికి క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి అయితే అచ్చెన్నాయుడు తిరిగి సమాధానం చెప్పాడు. ఒక్క క్షణం, ఒక్క నిమిషం కూడా తడుముకోకుండా నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువునే అని చెప్పేసి చైర్మన్ మోషన్ రాజు సభలోనే ప్రకటించేశారు. దానికి వెంటనే అచ్చెన్నాయుడు పైకి లేచి, అయ్యా నేనే పొరపడ్డాను, మీరే నిండు సభలో నేను క్రిస్టియన్ కాదు నేను హిందువునని చెప్పారు కాబట్టి నేను నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను, నేను అలా వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నాను, నాకు ఎలాంటి భేషజం లేదు, నేను క్షమాపణ కూడా కోరుతున్నానని చెప్పేసి ఆ యొక్క అంశానికి ముగింపు పలికారు. ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అన్నందుకు మోషన్ రాజు గారికి కోపం రాలేదు, కానీ తననన్నందుకు కోపం వచ్చింది, గట్టిగా మాట్లాడారు, వివరణ అడిగారు, ఆ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి నుంచి ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునేలా చేశారు, క్షమాపణ కూడా కోరేలా చేశారు, ఆ క్షమాపణ చెప్పినందుకు సంతృప్తి కూడా వ్యక్తం చేశారని చెప్పేసి అయితే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున కొన్ని కామెంట్లు అయితే వైరల్ అవుతున్నాయి. సో ఆ మతపరమైనటువంటి అంశాలు, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి మీద క్రిస్టియన్ అని చెప్పేసి మీరు నింద వేస్తున్నారు, ఆయన మతం మానవత్వం అని చెప్పేసి వైసీపీ బ్యాచ్ ఇంకో పక్క నుంచి ప్రచారం మొదలు పెడుతున్నటువంటి క్రమంలో చైర్మన్ సాక్షిగా, చైర్మన్ గారైతే హిందువే కానీ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే అనేటటువంటి ఒక ధృవీకరణ దొరికింది అంటూ కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు అయితే వస్తున్నాయి. మొత్తానికి చైర్మన్ రాజు తనను క్రిస్టియన్ అన్నందుకు హర్ట్ అయ్యారు, తనని క్రిస్టియన్ అన్నందుకు ఉలిక్కిపడ్డారు తప్ప జగన్మోహన్ రెడ్డిని అన్నందుకు కాదు. కాబట్టి ఒక రకంగా ఇది ఆయనకి సర్టిఫికెట్టే అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి. సో ఇది కూడా పెద్ద
రత్స రభస రాద్ధాంతం జరిగేటటువంటి అవకాశం ఉంది అనే అంశాన్ని సహృదయంతో, కామన్ సెన్స్ తోటి అక్కడ అచ్చెన్నాయుడు వ్యవహరించి, అయ్యా నేను తప్పు చేశాను, మీరే డైరెక్ట్గా చెప్తున్నారు నేను తప్పు చేశాను, కాబట్టి నాకు ఎలాంటి భేషజాలే, క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి క్షమాపణ చెప్పి మరి ఒక రచ్చ రగలకుండా, ఒక అగ్నిగోళంలాగా ఇది మారకుండా సమస్యను టక్కుని తుంచేశారు. అయితే వైసీపీ వాళ్ళు మాత్రం అమ్మో ఈ సమస్య ఇప్పుడే ముగిసిపోతే ఎలాగని చెప్పేసి పనిలో పనిగా ఆందోళన అలాగే కంటిన్యూ చేసి సభ వాయిదా పడేలా అయితే చేసేసారు. సో అటుపక్క చిన్ని తన సహృదయతోటి తన కామెంట్స్ తోటి ఆ సమస్యను చల్లారిస్తే, పెద్ద సమస్యగా మారబోయేటటువంటి ఈ అంశాన్ని కూడా అచ్చెన్నాయుడు తన సహృదయతోటి, తన కామన్ సెన్స్ తోటి భేషజాలకు పోకుండా క్షమాపణ చెప్పి మరి సమస్యను టక్కన ముగించేసేసారు. అఫ్ కోర్స్ చైర్మన్ మోషన్ రాజు కూడా క్షమాపణ తీసుకోగానే ఎస్ ఓకే ఈ సమస్య ముగిసిపోయింది, దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయన మాట్లాడాడు, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాడు, కాబట్టి నేను కూడా సంతృప్తి చెందుతున్నానని చెప్పేసి అయితే కామెంట్ చేశాను. సో ఇది ఈ ముఖ్యమైనటువంటి 3 అంశాలు అన్నమాట. ఇవి చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది నాకు కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.